మలేరియా, డయేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకరమైనటువంటి రోగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా డిఎంహెచ్ఓ వెంకటరమణ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల సూచన మేరకు ఆగస్టు 31 వరకు స్టాఫ్ డయోరియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలి అన్నారు. అలాగే ఆహారం తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలని, సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు నీటిని వేడి చేసి తాగాలని డిఎంహెచ్ఓ సూచించారు. ముఖ్యంగా నంద్యాల జిల్లా ప్రజలకు మరియు టోన్ పట్టణ ప్రజలకు, టోన్ పరిసర ప్రాంతంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు, జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 దాకా 2 నెలలు కంటిన్యూగా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ని విజయవంతంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ లోన్ పట్టణంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి ముఖ్యంగా ఈ వాటర్పాలను, వెస్టర్పాల్ డిసీజులు ఏవైతే ఉన్నాయో అల్సర్ వ్యాధి, తర్వాత డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా రాకుండా కాపాడడానికి, ప్రజలందరినీ కాపాడడానికి ఈరోజు ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించడానికి ర్యాలీ నిర్వహించడం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మన గౌరవ కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు విజయవంతంగా ర్యాలీ నిర్వహించడము, అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ముఖ్యంగా ఈ అల్సర్ వ్యాధిని నీరు పరిశ్రమ కాకుండా ట్యాంక్ క్లీన్ చేయడము, ట్యాంక్ ప్రాపర్ క్లీన్ చేయించడము, అలాగే ఈ దోమలు పగలకుండా డ్రైన్స్ క్లీన్ చేయించడం కావచ్చు, లేకపోతే దోమలు పెరగకుండా ముఖ్యంగా ఈ డెంగ్యూ దోమలు మన మంచినీళ్ళలో ఉంటాయి కాబట్టి ప్రతి శుక్రవారం కూడా డ్రైడే పైన కార్యక్రమం నిర్వహించి ఎప్పటికప్పుడు పాత్రలు క్లీన్ చేసుకుంటే ఆ లాభమాన్ని సరిపోతుంది కాబట్టి తద్వారా ఈ మస్కిటోస్ పెరగకుండా ఉంటాయి, తద్వారా దోమలు పుట్టకుండా ప్రజలను ఈ డెంగ్యూ బారిన పడకుండా, అల్సర్ పడకుండా కాపాడుకోగలుగుతాము. కాబట్టి దానికి సంబంధించి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా మన గౌరవ కలెక్టర్ గారి బాధ్యతలు 2 months ప్రోగ్రాం జరుగుతుంది. ఇంటింటికి ఆశా వెళ్ళి ఓఆర్ఎస్ ప్యాకెట్, జింక్ టాబ్లెట్స్ ఇట్లాగా డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే ఇంటికి పోయి హౌస్లో అల్సర్ వస్తే ఏ విధంగా ఓఆర్ఎస్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన గౌరవ డిఎంహెచ్ఓ గారు చెప్పారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత, అదే రకంగా పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా మా మున్సిపాలిటీ తరఫున అయితే ఈ యొక్క స్టాప్ డయేరియా క్యాంపెయిన్ సంబంధించి కావచ్చు, వెక్టర్ కంట్రోల్, బోర్న్ డిసీజెస్ కంట్రోల్ చేయడం కావచ్చు, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు వాటర్ బోర్న్ డిసీజెస్ సంబంధించి మున్సిపాలిటీ అన్ని రకాలైనటువంటి చర్యల్ని, శానిటేషన్తో పాటు వాటర్ సప్లై, అదే రకంగా ఈఎల్ఎస్ఆర్ క్లినిక్ని రెగ్యులర్గా టేకప్ చేస్తున్నాం. మేము తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏంటంటే ఎక్కడైతే మనకి ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే వాటర్ ప్లాంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నోటిఫై చేశాము, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వారికి కూడా వారి యొక్క శాంపుల్స్ రెగ్యులర్గా ల్యాబ్కు పంపించమని ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఇచ్చడం జరిగింది. అదే రకంగా మన పట్టణంలో ఉన్నటువంటి నర్సింగ్ హోమ్స్ అవ్వచ్చు, ప్రైవేట్ క్లినిక్స్ అవ్వచ్చు, వారితో కూడా ఒక మీటింగ్ని కండక్ట్ చేసి ఈ యొక్క సీజనల్ డిసీజెస్ పట్ల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదే రకంగా హాస్పిటల్లో ప్రత్యేకించి ఏమైనా డయేరియా కేసులు వచ్చినా, ఫీవర్ కేసులు వచ్చినా సరే మా డిపార్ట్మెంట్కి, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము ఇమీడియట్గా మా ఏఎన్ఎంని పంపించి తగినటువంటి చర్యలతో పాటు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు